ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకుందాం. లేవియాకాండం 13:8. మరియు ఆ పొక్కు చర్మమందు నిజముగా వ్యాపించునని యాజకుడు చూచిన యెడల యాజకుడు వానిని అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్ఠము. స్వస్థత పొందిన కుష్ఠరోగి యాజకునిగా పునరుద్ధరించబడతాడు. అతడు మళ్ళీ దేవుని మాట వినగలడు, దేవుని పని చేయగలడు, దేవునితో నడవగలడు. ఆత్మీయార్థం: పాపం కుష్టు లాంటిది. చిన్నదిగా మొదలై వ్యాపిస్తుంది, లోపల నుండి అపవిత్రపరుస్తుంది, దేవుని సన్నిధికి అనర్హునిగా చేస్తుంది. యెషయా 1:6. మన పాపమనే కుష్ఠకు రక్తం, నీళ్లు, నూనె అవసరమైంది. ఇది లోతైన అపవిత్రత. బలిపీఠం, గంగాళం, అభిషేకం వద్ద క్రీస్తు యొక్క సంపూర్ణ కార్యమే పాపపు కుష్ఠరోగిని తిరిగి తీసుకురాగలదు. అందుకే యేసు ప్రభు నాకిష్టమే, శుద్ధుడవు కమ్ము అన్నాడు. మత్తయి 8:3. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్.